ఓలా, మనం హిస్టరీ అంటే ట్రూత్ అనుకుంటాం, కానీ హిస్టరీ ట్రూత్ కాదు, సెలెక్షన్. మిలియన్స్ ఆఫ్ ఈవెంట్స్లో కొన్ని మాత్రమే బుక్లో ఉంటాయి, మిగతా అన్ని సైలెన్స్. సో క్వశ్చన్ సింపుల్: హూ డిసైడెడ్ వాట్ టు రిమెంబర్ అండ్ వాట్ టు ఫర్గెట్? హిస్టరీ ఇస్ నాట్ లైఫ్, ఇట్స్ కంట్రోల్డ్ మెమరీ. హిస్టరీ కామన్ పీపుల్ రాయరు, కింగ్స్ రాస్తారు, ఎంపైర్స్ రాస్తారు, గవర్నమెంట్స్ రాస్తాయి. ఎందుకంటే పవర్ ఉన్న వాళ్ళకే పెన్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యాడ్ నో పవర్, యూ హ్యాడ్ నో డామ్ హిస్టరీ. 70,000 years ఆఫ్ ఇండియన్ హిస్టరీలో స్కూల్ బుక్స్ లో ఎంత ఉంది? హార్డ్లీ ఫ్యూ పేజెస్. ఎందుకంటే ఫస్ట్ ఇండియన్స్ కి కింగ్డమ్ లేదు, రిలీజియన్ లేదు, స్క్రిప్ట్ లేదు. స్క్రిప్ట్ లేని వాళ్ళ హిస్టరీలో కనిపించరు. హిస్టరీ రిమెంబర్స్ ఇంక్, నాట్ హ్యూమన్స్. సాంస్క్రిట్ సర్వైవ్ అయ్యింది ఎందుకంటే పవర్ లాంగ్వేజ్. ట్రైబల్ లాంగ్వేజ్ డిసపియర్ అయ్యాయి ఎందుకంటే పవర్ లేదు. సో క్వశ్చన్: ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అంటే ఓల్డెస్ట్ వాయిసా లేక స్ట్రాంగెస్ట్ వాయిసా? లాంగ్వేజెస్ డోంట్ డై న్యాచురలీ, దే ఆర్ రీప్లేస్డ్. నేచర్ వర్షిప్ చేసిన ఫస్ట్ ఇండియన్స్ ని ప్రిమిటివ్ అన్నారు, కానీ సేమ్ నేచర్ వర్షిప్ ని లేటర్ రిలీజియన్ చేశారు. సో హూ ఇస్ ప్రిమిటివ్? ఫస్ట్ హ్యూమన్సా లేక లేటర్ ఇంటర్ప్రిటెడ్సా? ఫెయిత్ డిడ్ంట్ చేంజ్, లేబుల్స్ చేంజ్డ్. ఆర్యన్ అండ్ ద్రవిడియన్ రియల్ ఆర్ పొలిటికల్? సైన్స్ చెప్తుంది మైగ్రేషన్, పాలిటిక్స్ చెప్తుంది ఇన్వేషన్. సైన్స్ చెప్తుంది మిక్సింగ్, పాలిటిక్స్ చెప్తుంది డివిజన్. సో మీరు డిసైడ్ చేయాలి, డిఎన్ఏని నమ్ముతారా లేక నెరేటివ్స్ నా? డివిజన్ ఇస్ లౌడర్ దాన్ డేటా. హంటర్ గ్యాదరర్ సొసైటీలో క్యాస్ట్ లేదు, ఫార్మింగ్ వచ్చింది, ప్రాపర్టీ వచ్చింది, పవర్ వచ్చింది, బర్త్ ని స్కిల్ తో లింక్ చేశారు. సో క్యాస్ట్ డివైనా లేక ఎకానమిక్ సిస్టమా? గాడ్ డిడ్ంట్ క్రియేట్ క్యాస్ట్, సొసైటీ డిడ్. Divided people don't question power. Language fights, religion fights, caste fights, and rulers relax. So ask yourself, మీ anger ఎవరికి హెల్ప్ చేస్తుంది? Confused society is easy to rule. Truth pride ని హర్ట్ చేస్తుంది, ప్యూర్ రేస్ ని బ్రేక్ చేస్తుంది. సో ట్రూత్ ని సాఫ్ట్ గా ఎడిట్ చేస్తారు. సో క్వశ్చన్: ట్రూత్ డేంజరస్సా లేక ఈగో డేంజరస్సా? ట్రూత్ డజంట్ డివైడ్ పీపుల్, ఈగో డస్. ఇండియా స్టార్ట్ అయింది టెంపుల్ తో కాదు, స్క్రిప్చర్ తో కాదు, కింగ్డమ్ తో కాదు, బేర్ ఫుట్ హ్యూమన్స్ తో. ఆఫ్రికా నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యి ఇండియన్ అయ్యారు. సో లాస్ట్ క్వశ్చన్: మనం బోర్డర్స్ కోసం ఫైట్ చేస్తున్నాం, కానీ యాన్సెస్టర్స్ బోర్డర్స్ క్రాస్ చేశారు. వై? హిస్టరీ డిడ్ంట్ డివైడ్ us, ఇంటర్ప్రిటేషన్ డిడ్. రాజ్యాలు, రిలీజియన్, స్క్రిప్చర్స్ ఇవన్నీ ముందు ఇండియా స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో మీకు తెలుసా? మనం అనుకునే హిస్టరీ కాదు ఇది, స్కూల్లో చెప్పిన హిస్టరీ కాదు ఇది. ఈ స్టోరీ కొంచెం అన్కంఫర్టబుల్, కొంచెం షాకింగ్, కానీ 100% సైన్స్ బేస్డ్. ఈ భూమి మీద ఫస్ట్ ఇండియన్స్ ఎవరు అని అడగడం ఈజీ, కానీ ఆన్సర్స్ యాక్సెప్ట్ చేయడం కష్టం. బికాస్ ఫస్ట్ ఇండియన్స్ ఇండియాలో పుట్టలేదు. ఎస్, నేను చెప్పింది నిజం. సైన్స్ ప్రకారం మోడర్న్ హ్యూమన్స్ ఫస్ట్ ఆఫ్రికాలో పుట్టారు. అరౌండ్ 70,000 years బ్యాక్ ఒక చిన్న గ్రూప్ హ్యూమన్స్ ఆఫ్రికా నుండి మైగ్రేట్ అయింది. ఫుడ్ కోసం, వాటర్ కోసం, సేఫ్టీ కోసం వాళ్ళు లాంగ్ జర్నీ స్టార్ట్ చేశారు. అలా అలా కోస్ట్ ఫాలో అవుతూ, ఫారెస్ట్ క్రాస్ అవుతూ, మిడిల్ ఈస్ట్, ఇరాన్ రూట్ లో వస్తూనే ఇండియన్ సబ్ కాంటినెంట్ రీచ్ అయ్యారు. ఈ వాళ్ళనే ఇండియన్స్, ఫస్ట్ ఇండియన్స్ అని అంటారు. ఇప్పుడు ఒక క్వశ్చన్: ఆఫ్రికా నుండి వచ్చారంటే మనం ఇండియన్స్ కాదా? ఇండియన్ అంటే బ్లడ్ కాదు, ఇండియన్ అంటే ఈ భూమి మీద జీవించిన వాడు. డిఎన్ఏ చెప్తుంది ఒకటే, మీరు, నేను, మనం అందరం ఆఫ్రికా నుండి వచ్చిన వారం. ఇప్పుడు ఇంకో షాకింగ్ క్వశ్చన్: ఫస్ట్ ఇండియన్స్ లాంగ్వేజ్ ఏంటి? సాంస్క్రిటా, తమిళ, తెలుగువా, కన్నడనా? ఈ రెండు లాంగ్వేజెస్ అప్పుడు లేవే లేవు. ఫస్ట్ ఇండియన్స్ కి రిటర్న్ లాంగ్వేజ్ లేదు, నో ఆల్ఫాబెట్స్, నో స్క్రిప్ట్, నో బుక్స్. వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేశారంటే సౌండ్స్ తో, గెస్చర్స్ తో, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో. ఈ ఎర్లీ స్పోకెన్ లాంగ్వేజ్ ని ప్రోటో లాంగ్వేజ్ అంటారు. అవి రికార్డ్ అవ్వలేదు, అందుకే హిస్టరీ బుక్స్ లో కనిపించారు. హిస్టరీ బుక్ స్క్రిప్ట్ ని గుర్తుపెట్టాయి, వాయిసెస్ ని కాదు. పవర్ ఉన్న లాంగ్వేజెస్ సర్వైవ్ అయ్యాయి, పవర్ లేని లాంగ్వేజెస్ డిసపియర్ అయ్యాయి. అందుకే ఫస్ట్ ఇండియన్స్ లాంగ్వేజ్ కి మనం ఏంటో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇంకో బిగ్ కాంట్రవర్సీ: ఫస్ట్ ఇండియన్స్ గాడ్ ఎవరు? శివుడా, విష్ణువా, ఇంద్రుడా? ఈ గాడ్స్ అనేవి చాలా లేటర్ వచ్చాయి. ఫస్ట్ ఇండియన్స్ వర్షిప్ చేసింది సూర్యుడిని, అగ్నిని, రెయిన్ ని, పక్షుల్ని, జంతువుల్ని, ప్రకృతిని. ఎందుకంటే నేచర్ వల్లే సర్వైవల్. ఈ బిలీఫ్ సిస్టమ్ యానిమలిజం అని అంటారు. ఇప్పటికీ విలేజ్ డైటీస్, గ్రామ దేవతలు, ట్రైబల్ గాడ్స్ నే చూస్తారు. అవి అన్ని ఈ ఏన్షియంట్ బిలీఫ్ సిస్టమ్ ఎకోస్. రిలీజన్ కాదు అది, సర్వైవల్ ఫేత్. ఫస్ట్ ఇండియన్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే, వాళ్ళు హంటర్ గ్యాదరర్స్, ఫారెస్ట్ లో ఉండేవాళ్ళు, రివర్స్ దగ్గర ఉండేవాళ్ళు, కేవ్స్ లో ఉండేవాళ్ళు. క్యాస్ట్ లేదు, కింగ్ లేదు, కింగ్డమ్ లేదు, ఏ ఒక్క లా కూడా లేదు. పవర్ బర్త్ మీద కాదు, స్కిల్ మీద ఉండేది. టైం అలా మూవ్ అయింది. లేటర్ ఇరానియన్ ఫార్మర్స్ వచ్చారు, ఫార్మింగ్ తెచ్చారు, విలేజెస్ ఫార్మ్ అయ్యాయి. తర్వాత ఇండో ఆరియన్స్ వచ్చారు, సాంస్క్రిట్ వచ్చింది,
యజ్ఞాస్ వచ్చాయి, రిచువల్స్ వచ్చాయి. ఇండియా ఒక సింగిల్ మైగ్రేషన్ కాదు, ఇండియా ఒక మెల్టింగ్ పాట్. సో ఇప్పుడు అడగాలి, అసలు రియల్ ఇండియన్ ఎవరు? ఆన్సర్ సింపుల్, ఈ భూమి మీద జీవించిన వాడు ఇండియన్. ప్యూర్ రేస్ అనే కాన్సెప్ట్ ఇస్ అ బిగ్ మిత్. ప్యూర్ బ్లడ్ అనే కాన్సెప్ట్ ఇట్స్ ఎన్ ఇమాజినేషన్. సైన్స్ చెప్తుంది ఒకటే, వీఆర్ ఆల్ మిక్స్డ్. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఆఫ్రికా నుండి వచ్చామని తెలుసుకున్నాం, తర్వాత మనం ఎందుకు ఫైట్ చేస్తున్నాం? లాంగ్వేజ్ కోసమా, రిలీజియన్ కోసమా, క్యాస్ట్ కోసమా, పవర్ కోసమా? ఈ ఫైట్స్ అన్ని ఐడెంటిటీ కోసం కాదు, కేవలం పవర్ కోసం. హిస్టరీ బుక్స్ గాడ్స్ గురించి మాట్లాడతాయి, సైన్స్ ఫుడ్ స్టెప్స్ గురించి మాట్లాడుతుంది. ఇండియా స్టార్ట్ అయింది టెంపుల్ తో కాదు, స్క్రిప్చర్ తో కాదు, కింగ్డమ్ తో కాదు, మనుషుల నడవడికతో. ఫుడ్ కోసం నడిచిన ఫుడ్ స్టెప్స్ తో. అదే ఆకాశం కింద, నేల పైన భయంతో ఈ ట్రూత్ ని యాక్సెప్ట్ చేస్తే ప్రైడ్ కొంచెం తగ్గుతుంది, కానీ హ్యూమానిటీ పెరుగుతుంది. థింక్ అబౌట్ ఇట్. మనం ఒక ట్రూత్ యాక్సెప్ట్ చేసాం, ఫస్ట్ ఇండియన్స్ ఆఫ్రికా నుండి వచ్చారు అని. కానీ అది స్టోరీ ఎండింగ్ కాదు, అది రియల్ స్టోరీ స్టార్ట్. ఎందుకంటే హిస్టరీలో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఇక్కడే స్టార్ట్ అయింది. అసలు ఆర్యన్స్ ఎవరు, ద్రవిడియన్స్ ఎవరు, ఈ రెండు గ్రూప్స్ మధ్య వార్ ఉందా, అసలు ఇండియా ఎవరి దేశం? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ స్కూల్లో సింపుల్ గా చెప్పారు, కానీ రియాలిటీ అంత సింపుల్ కాదు. టైం ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. ఫస్ట్ ఇండియన్స్ హంటర్ గ్యాదరర్స్ గా జీవించారు. తర్వాత అరౌండ్ 90,000 years బ్యాక్ ఒక న్యూ గ్రూప్ ఇండియాకి వచ్చింది. వాళ్ళు ఇరానియన్ ఫార్మర్స్. వీళ్ళు ఫార్మర్స్ తెచ్చారు, వీట్, బార్లీ, విలేజెస్, పర్మనెంట్ సెటిల్మెంట్స్. ఈ మూమెంట్ లో ఇండియా చేంజ్ అయింది. నోమాడ్స్ నుండి విలేజెస్ అయ్యారు. తర్వాత ఇంకో వేవ్ వచ్చింది, ఇండో ఆరియన్స్. ఈ వర్డ్ వింటేనే ఎమోషన్స్ స్టార్ట్ అవుతాయి. ఆరియన్స్ అంటే అవుట్ సైడర్సా, ఇన్వేడర్సా, విలన్సా? ఆన్సర్ నో. ఇక్కడ ఏ సినిమా వర్జన్ కూడా లేదు. సైన్స్ ప్రకారం ఇండో ఆరియన్స్ మైగ్రేట్ అయ్యారు, ఇన్వేడ్ కాదు. దే కేమ్ స్లోలీ, పీస్ఫుల్లీ, ఇంటిగ్రేషన్, మిక్సింగ్. వాళ్ళు తెచ్చిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే లాంగ్వేజ్, సాంస్క్రిట్, రిచువల్స్, ఫైర్ వర్షిప్, యజ్ఞాస్. కానీ ఒక ఇంపార్టెంట్ ట్రూత్, ఈ ఆరియన్స్ కూడా ప్యూర్ కాదు, వాళ్ళు కూడా మిక్స్డే. డిఎన్ఏ స్టడీస్ చెప్తున్నాయి, మోడర్న్ ఇండియన్స్ లో ఆరియన్స్, ద్రవిడియన్స్, అస్సీ అని మిక్స్ అయ్యారు. సో ఇప్పుడు అడగాలి, ద్రవిడియన్స్ ఎవరు? ద్రవిడియన్స్ అంటే సెపరేట్ రేస్ కాదు, ద్రవిడియన్ అంటే లాంగ్వేజ్ ఫ్యామిలీ. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఈ లాంగ్వేజెస్ రూట్స్ చాలా ఏన్షియంట్. బట్ వాళ్ళు కూడా ఫస్ట్ హ్యూమన్స్ కాదు, దే ఇవాల్వ్డ్ హియర్ ఫ్రమ్ ఎర్లియర్ పాపులేషన్స్. సో ఆర్యన్ అండ్ ద్రవిడియన్ వార్ అనే కాన్సెప్ట్ మోస్ట్లీ పొలిటికల్ నెరేటివ్, నో సైంటిఫిక్ ఫ్యాక్ట్. రియాలిటీ ఏంటంటే ఇండియాలో అందరూ మిక్సే, బ్లడ్ లెవెల్లో, కల్చర్ లెవెల్లో, లాంగ్వేజ్ లెవెల్లో. సో ఇప్పుడు బిగ్గెస్ట్ షాక్, క్యాస్ట్ సిస్టమ్ ఎలా వచ్చింది? ఎర్లీ ఇండియాలో క్యాస్ట్ లేదు, హంటర్ గ్యాదరర్ సొసైటీలో క్యాస్ట్ ఉండదు. ఫార్మింగ్ వచ్చాక, ప్రాపర్టీ వచ్చాక, పవర్ వచ్చాక హైరార్కీ స్టార్ట్ అయింది. స్కిల్స్ బర్త్ తో లింక్ అయ్యాయి, అది స్లోగా రిజిడ్ అయింది. రిలీజన్ లో సాన్సిటీ అయ్యింది, అండ్ ఐడెంటిఫై పాలిటిక్స్ లో వెపన్ అయ్యింది. సో ఇప్పుడు ఒక అన్కంఫర్టబుల్ క్వశ్చన్, మీరు ప్రౌడ్ గా చెప్పే ఐడెంటిటీ అది బయాలజీయా, హిస్టరీయా, పాలిటిక్సా? బికాస్ డిఎన్ఏ చెప్తుంది మీరు నార్త్ అయినా సౌత్ అయినా డిఫరెన్స్ చాలా మైనర్. 99.9% సేమ్. రిమైనింగ్ 0.1% కోసం మనం ఫైట్ చేస్తున్నాం. అయాని ఏంటంటే మన బోర్డర్స్ క్రాస్. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ట్రూత్ తెలుసుకున్న తర్వాత మీ ఐడెంటిటీ ఏమవ్వాలి? లాంగ్వేజా, రిలీజియనా, క్యాస్టా, లేక హ్యుమానిటీయా? సైన్స్ చెప్తుంది ఒకటే, వీఆర్ నాట్ సెపరేట్ స్టోరీస్, వీఆర్ వన్ లాంగ్ స్టోరీ, డిఫరెంట్ చాప్టర్స్, సేమ్ బుక్. ఇండియా స్ట్రెంగ్త్ ప్యూరిటీలో లేదు, ఇండియా స్ట్రెంగ్త్ డైవర్సిటీలో ఉంది. అది యాక్సెప్ట్ చేస్తే హిస్టరీ భయంగా ఉండదు, ట్రూత్ ఒఫెన్సివ్ గా ఉండదు. బికాస్ ట్రూత్ డివైడ్ చెయ్యదు, ఈగోని మాత్రమే హర్ట్ చేస్తుంది. థింక్ అబౌట్ ఇట్.